ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ వినూత్నంగా నిరసన తెలిపింది. తాలీ బజావో పేరుతో కార్యక్రమం నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో మరొకసారి కాక్రోచ్లు ఆందోళన చేస్తున్నాయి. రేపే నీట్ పరీక్ష ఉండగా కూడా ఈ రోజుకు వీళ్ళు చేసినటువంటి ఆందోళన ఎందుకు? ఒకవైపు వాళ్ళు డిమాండ్ చేస్తుంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ యువత పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వీధుల్లో ఆందోళన చేస్తున్నారు. అందరి డిమాండ్ ఒకటే, కాక్రోచ్లుగా మేమున్నాము, ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే జాతీయ జెండాలతో దాంతోపాటు ఏదైతే కాక్రోచ్ మాస్కులు ఉన్నాయో మాస్కులు పట్టుకొని యువత మొత్తం ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సో ఏంటి అంటే రేపు నీట్ పరీక్షను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పి ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. మళ్ళీ మీ ఆందోళన అంటే దేశవ్యాప్తంగా పరీక్షలు ఇంత లక్షల మంది విద్యార్థులు రాస్తున్న పేపర్ ఇన్నిసార్లు లీక్ అయింది. ఇదే బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2024లో లీక్ అయింది. అప్పుడు నిరసనలు జరిగినాయి. మేము ఠీక్ చేస్తామని అన్నారు. మళ్ళీ ఈసారి లీక్ అయింది. ఎట్లా నమ్మాలి? ఏదైతే ప్రభుత్వమే అకౌంటబిలిటీని ఇవ్వనప్పుడు, ఎటువంటి మెకానిజంని డెవలప్ చేయనప్పుడు ఎట్లా నమ్మాలి ప్రభుత్వాన్ని? కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ వ్యవస్థలో ఒక అకౌంటబిలిటీ మెకానిజం డెవలప్ అవుతుంది. ఎవరైతే నాయకులు బడాబాబులు కుర్చీ మీదకి కూర్చున్నారో మేము పేద ప్రజలం ఎవరైతున్నామో మేము ప్రశ్నించగలుగుతామనే ఇంటెన్షన్ తోటి మేము ఈరోజు ఈ నిరసనకి మద్దతు తెలిపినాం. చేతిలో జాతీయ జెండా, ఒకవైపు నిరసన నలుపు రంగు. ఏంటి నిరసన ఎందుకు? నిరసన ఎందుకు చేస్తున్నామంటే విద్యా సంస్థ ఫెయిల్ అయిందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే విద్యా సంస్థకు భయం బాధ్యత అనేది లేదు. ఎవరికి ఉంది భయం బాధ్యత ఉంటే మమ్మల్ని ఇక్కడ రోడ్ల మీదకి తెచ్చినందుకు బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని కోరుకుంటాం. పేపర్లకు బాధ్యత లేదు, మమ్మల్ని ఇక్కడ రోడ్ల మీదకి తీసుకొస్తారు. ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అసలు దేనికి ఉంది? గవర్నమెంట్ ప్రజాపాలన అంటుంది. ప్రజాపాలన ప్రజల కోసం పాలించకుండా వాళ్ళు ఏదో ప్రైవేట్ కంపెనీస్ పెట్టుకుంటా కార్పొరేట్ కంపెనీలకు ఆదాని అంబానీ వాళ్లకు ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళ కోసం పనిచేస్తుందా? గవర్నమెంట్ మా కోసం పనిచేస్తుందా? చూడొచ్చు, యువత మొత్తం కూడా ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఒకటే, అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వాళ్ళు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నటువంటిది కూడా మనకు కనిపిస్తుంది. ఈసారి స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే చీఫ్గా ఉన్నటువంటి అభిజిత్ దీప్కే కూడా ఇక్కడికి హాజరవుతారు. ఆయన ప్రత్యేకంగా ఈరోజు బ్రీఫింగ్ కూడా ఇవ్వబోతున్నారు. యువతను ఉద్దేశించి దానికి సంబంధించి ప్రత్యేకంగా మనం ఏర్పాట్లను కూడా చూడొచ్చు. ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళది స్టేజ్ పైన ఫొటోస్ కూడా పెట్టారు. ఢిల్లీలో మరోసారి జరుగుతున్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన, అంటే కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి ఆందోళనకు పెద్ద ఎత్తున యువత తరలి వచ్చింది.